ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇది బ్యాంబూ స్టిక్స్ ఉంటాయి కదండి, లేత వాటిని వీళ్ళు సేకరించి ఇట్లాగా చట్నీ లాగా పడతారండి. రాడిష్. ఓకే, ముల్లంగి. ఓకే. ఓ ఫిష్ లై ఫిష్. ప్లీజ్ గివ్ మీ వన్ బాటిల్ ఫిష్, డ్రై ఫిష్. ఫ్రెండ్స్ ఇది డ్రై ఫిష్ అండి, చిన్న చిన్న చేపలు ఉన్నాయి చూడండి మనకి. ఫ్రెండ్స్ నేను బ్యాంబూ పికిల్ తీసుకున్నా అండి, ఇది ఎక్కడ దొరకదు మనకి. టేస్ట్ చేద్దాం ఎట్లా ఉంటుందో. నేను టేస్ట్ చేసి మీకు చెప్తా అండి తినే. మన కేరళ లాగా బారుగా లేదండి కాయ, చూడండి ఇట్లా రౌండ్గా ఉంది. మన లోకల్వి ఇట్లాగే ఉంటాయండి, రౌండ్గానే ఉంటాయి. ఫ్రెండ్స్ నాకు అమ్మ చూడండి చక్కగా కట్ చేసి కవర్లో వేసి ఇచ్చారండి. ఇవ్వండి మొక్కలు చేసి ఇచ్చారు చక్కగా తినమని చెప్పేసి. 50 రూపీస్ అండి. నేను ఉంటుంది హెరిటేజ్ హోటల్ అండి. ఈ మన హోటల్ పక్కనే ఇవ్వండి సార్ వాళ్ళది షాప్ ఉందండి. సార్ ఏం చేస్తారంటే మన టూర్స్ వెళ్తాం కదండి, వెళ్ళే వాళ్ళకి బైక్స్ రెంట్కి ఇస్తారండి. బైక్స్ ఇంకా స్కూటీస్ రెంట్కి ఇస్తారు. సార్ని అడిగి తెలుసుకుందాం బైక్ ఎంత కాస్ట్ ఉంటుంది ఒక పర్ డేకి వచ్చి. సార్ విచ్ ఈజ్ కాస్ట్ వన్ డే? There is a list, you can see that one. You can Okay. and there will be some discount also. ఓకే ఫ్రెండ్స్ మనకి స్కూటీ వచ్చి 1000 రూపీస్ అండి. అట్లాగే అవెంజర్ వచ్చి 1400. ఇది పర్ డే అండి, 24 అవర్స్. 5 days. 24 అవర్స్ అండి. Yes, per day. Morning to evening. మార్నింగ్ టు ఈవినింగ్ అండి. Next day morning. ఓకే 24. ఓకే. ఇదిగోండి ఎక్స్పల్స్ 200 cc వచ్చి 1400 అండి. అట్లాగే ఆర్ఈ 500 cc వచ్చి 1650. అట్లా డిఫరెంట్గా ఉన్నాయండి. హిమాలయన్ వచ్చి 1800. ఫ్రెండ్స్ ఇది మనకి మాల్ రోడ్ దగ్గరే వస్తుందండి షాపు. ఈ సదుపాయాన్ని కూడా ఉపయోగించుకోండి సిక్కిం వస్తే. ఫ్రెండ్స్ నేను షిలాంగ్కి ఇంకా 50 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాను. ఇక్కడ పైనాపిల్స్ ఉన్నాయి చూడండి, ఎంత బాగున్నాయి చూడండి. మన కేరళ లాగా బారుగా లేదండి కాయ, చూడండి ఇట్లా రౌండ్గా ఉంది. మన లోకల్వి ఇట్లాగే ఉంటాయండి, రౌండ్గానే ఉంటాయి. పైన ఫామ్స్ ఉన్నాయండి, మనం రిక్వెస్ట్ చేసి వెళ్ళి విజిట్ చేయొచ్చు. ఆ మేడం ఉన్నారు కదా, ఆవిడే అమ్ముతుందండి. వీళ్ళు కారు వాళ్ళు వచ్చి అడిగారు. హాయ్ సార్. విచ్ ఈజ్ మ్యామ్ వన్ ఫ్రూట్? नो तेलुगु. मैडम कितना है एक फ्रूट कितना है? 50. 50 రూపాయలు అంటండి. మీఠా మేడం? ఓకే, ఏక్దమ్ మీఠా అంటండి, చాలా స్వీట్గా ఉంటుందని చెప్తున్నారు. ఓ మేడం ఏ పామ్ కా హై? फार्म का नहीं है इधर नहीं है. इधर फार्म नहीं करता. ओके, वो बाहर से है माल. ये बागान है. ये इधर है మేడం ఏ పామ్ కా హై? ऊपर है. ఫ్రెండ్స్ నాకు అమ్మ చూడండి చక్కగా కట్ చేసి కవర్లో వేసి ఇచ్చారండి. ఇవ్వండి మొక్కలు చేసి ఇచ్చారు చక్కగా తినమని చెప్పేసి. 50 రూపీస్ అండి. ఇక్కడ షాప్ ఉంది చూడండి, ఫ్రూట్స్ పెట్టుకున్నారు, అరటిపళ్ళు కూడా పెట్టుకున్నారు. ఏ క్యా హై మేడం? ఏ క్యా హై? ఫ్రెండ్స్ ఇవి బ్యాంబూ ఉంటుంది కదండి, ఆ బ్యాంబూ అంటే బ్యాంబూ స్టిక్స్ ఉంటాయి, పల్చగా లేత స్టిక్స్ ఉంటాయి. ఆ స్టిక్స్ని ఇట్లాగా కట్ చేసి ఫర్మెంటేషన్ చేశారండి. ఏ సాల్ట్ వాటర్ అయినా? సాల్ట్ వాటరే ఉప్పు నీళ్ళల్లో ఇట్లా ఊరబెట్టారండి, ఫర్మెంటేషన్ చేస్తున్నారు. ఇంకా ఇక్కడే అల్లం ప్యాకెట్లు కూడా ఉన్నాయి చూడండి. ఏ కింద మ్యామ్ ఓ జింజర్? 100 రూపాయలు అంటండి ఈ ప్యాకెట్ మొత్తం. ఓ 1 కిలో అయినా? 1 కేజీ అండి, కేజీ 100 రూపాయలు. ఫ్రెండ్స్ మీరు చెప్తే నమ్మరు, చాలా స్వీట్గా ఉందండి.
అసలు ఇంత స్వీట్గా ఉంటుంది అనుకోలేదు. నేను కేరళకాయ బాగుంటుందని చెప్పేసి నాకు తెలుసండి, నేను టేస్ట్ చేశాను. కేరళకాయతో పోటాపోటీగా ఉందండి. కేరళకాయతో పోటాపోటీగా ఉంది. చాలా స్వీట్గా ఉంది. చాలా అంటే చాలా స్వీట్గా ఉంది. పంచదార సరిపోదండి, పంచదార సరిపోదు, పంచదారను మించి స్వీట్గా ఉంది. ఫ్రెండ్స్, ఈ ప్రాంతం చూడండి ఎంత బాగుందో. చుట్టూ కొండలు ఉన్నాయి, ఆ కొండల మీద ఒక్క చెట్లు ఉన్నాయండి. ఎగాలంటే మోకాళ్ళు పగిలిపోతాయండి, మామూలు విషయం కాదు. ఫ్రెండ్స్, అటు చూడండి, వుడ్ తోటి నిర్మించుకున్నారు హౌసెస్. చిన్న చిన్న హౌసెస్ వుడ్తో కట్టుకున్నారండి. కర్రల మీద వుడ్తో కట్టుకున్నారు. చూడండి, వెయిట్ లెస్ ఉంటాయి కదా. ఇది చూడండి ఎంత బాగుందో ఈ హౌస్. ఓ पाइनएप्पल का बागान का है? पाइनएप्पल है ना? पाइनएप्पल हाँ, आगे में बहुत है। आगे में वो परवाना है इधर, चोरी गिरी नहीं है? हाँ? चोरी करता है इधर? नहीं, कहाँ चोरी करता नहीं है? बस्ती लोग का नहीं। नहीं। कहाँ जाएगा? वो हम आंध्रा से आया, यूट्यूबर ब्लॉगर है। आंध्र प्रदेश। वो थोड़ा बागान देखने का अच्छा है। बहुत बागान है आगे में। अच्छा, ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి అట్లా అంచెలంచెలుగా మడుల కింద కట్టుకొని వీళ్ళు వ్యవసాయం చేస్తున్నారండి. ఇక్కడ వరికి ప్లాన్ చేశారు. అక్కడ దూరంగా చూడండి వరి మడి పోసారు చూడండి. ఇట్లాగా వరి పండించుకుంటారండి అంచెలంచెలుగా కొండల మీద. ఒకటే మడి ఉండదు వీళ్ళకి, ఎందుకంటే వాటర్ నిలబడదు కదండి. ఎక్కడికక్కడ అట్లా మడుల కింద కట్టుకుని వ్యవసాయం చేసుకుంటున్నారు. ఇక్కడ చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇది ఊడ్చారండి, ఈ చేను ఊడ్చారు, అంటే నాటు వేశారు. ఇంతవరకు ఒక మడుని చూడండి, వాటర్ ఇక్కడ స్టోర్ అవుతుంది. అక్కడ నుంచి అట్లా మడులు కింద కట్టుకొని వరి పండించుకుంటున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇవేనండి పైనాపిల్ తోటలు. ఇదిగోండి పైనాపిల్ ఫ్రూట్ కూడా ఉంది చూడండి. ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది ఫ్రూట్. ఇదంతా కూడా పైనాపిల్ తోటే అండి. పైన పెద్ద చెట్లు ఉన్నాయి, అంతర పంట కింద ఇది వేశారు. ఇదిగోండి, ఇంకా అక్కడ కూడా ఉన్నాయి చూడండి. అక్కడ పండింది చూడండి. ఇదంతా అదేనండి, చాలా పెద్ద తోట ఇది, పైనాపిల్ తోట. ఫ్రెండ్స్, చూడండి పైనాపిల్స్ అండి, పైనాపిల్స్. మాహం కోసుకుని తినేస్తా పిల్లలు. చూడండి పైనాపిల్స్ అది చూడండి ఎట్లా ఉన్నాయో. ఇవన్నీ అవే పైనాపిల్సే. ఫ్రెండ్స్, ఇక్కడ కిరాణా షాప్ ఉందండి. అన్న పేరు ఓము. నేను బిస్కెట్ ప్యాకెట్లు తిని వాటర్ బాటిల్ అడిగానండి. వాటర్ బాటిల్ కాదు, మాకు లోకల్ వాటరు మినరల్ వాటర్ కన్నా చాలా బాగుంటుంది, తాగండి, టేస్ట్ చేయండి అని చెప్పేసి తీసుకొచ్చి ఇచ్చారండి. టేస్ట్ చేద్దాం. చాలా బాగున్నాయండి. మినరల్ వాటర్ సరిపోవు, అట్లా ఉన్నాయి. ఏ మౌంటైన్ వాటర్ అయినా మౌంటైన్ వాటర్ అండి. వర్షాలు పడతాయి కదా. Miokoli, lebat ke jatte poitrai. Lena suk. Poi. అసలు సబ్బు పెడితే అట్లా జారిపోతుందండి నురగా. మనకైతే ఇరిగిపోద్ది. మనకి బోర్ వాటర్ కదండి, ఫ్లోరైడ్ ఉండి ఇరిగిపోద్ది. ఇక్కడ అట్లా కాదు, సబ్బు పెడితే జారిపోతుంది. ఫ్రెండ్స్, ఓం భయ్య చాలా మంచి మనిషి అండి. ఇక్కడ షాప్ పెట్టుకున్నారు, చిన్న కిరాణా స్టోర్ పెట్టుకున్నారు. నేను పైనాపిల్ తోట చూపించాను కదా, ఇంకా రిటర్న్ వెళ్తా ఇక్కడ ఆగానండి. బిస్కెట్స్ తీసుకుందాం, తిని చాలా అవుతుందని చెప్పేసి ఇక్కడ ఆగాను. ఓం భయ్య చాలా మంచి వ్యక్తి అండి, చక్కగా మాట్లాడుతున్నాడు, హిందీ మాట్లాడుతున్నాడు. గొప్ప విషయం ఏంటంటే హిందీ మాట్లాడుతున్నాడు, చాలా మంచి మనిషి అండి.
బస్తీ లాంటిదండి. మొత్తం రేకులతోటే వాళ్ళు పెళ్లి చేసుకున్నారు చూడండి. మనకి స్లమ్ ఏరియాస్ అంటాం కదా, అట్లా. ఇక్కడ ఫ్రూట్ షాప్స్ చూడండి, రకరకాల వెరైటీస్ ఉన్నాయండి. ఇక్కడ చూడండి, వీళ్ళకి హిందీ వచ్చేమో అడుగుదాం. మీరు ఒకటి గమనించండి. हिंदी आता मैडम? हिंदी थोड़ा थोड़ा आता. ओके, ये ट्रेडिशन है ना, ये ऊपर ये ट्रेडिशन है ना इधर ही. ओके ओके मैडम, हिंदी नहीं आता? ఈవిడికి కూడా హిందీ రాదంటండి. ఓకే, థ్యాంక్ యూ. రకరకాల ఫ్రూట్స్ పెట్టుకున్నారండి. అవన్నీ కూడా పచ్చళ్ళు. ఏ చట్నీ అయినా చట్నీ, అవన్నీ కూడా పచ్చళ్ళు అండి. రకరకాల పచ్చళ్ళు, పికిల్స్ అయినా ఓ పికిల్ అయినా ఓ. వాట్స్ యువర్ నేమ్? మొత్తానికి ఏదో చెప్పాడండి, నాకు అర్థం కాలేదు. వీళ్ళ పేర్లు కొంచెం వింతగా ఉంటాయి. మనం 1-2 సార్లు విని దాన్ని అర్థం చేసుకోవాలి. అతను లోడ్ తోటి ఉన్నాడు కదా, ఇంకా నేను డిస్టర్బ్ చేయలేదు, వెళ్ళిపోతున్నాడు. కమాన్ టెల్ మీ మేడం, వాట్ ఈస్ దిస్? This one is bamboo shoot. Bamboo shoot. Oh, Bamboo okay. shoot pickle. Okay. And this one is radish. Radish. Radish pickle. Okay, mullangi. This one is dry fish. Okay. Oh, fish like. Yeah, dry fish. Please give me one bottle fish, dry fish. ఫ్రెండ్స్, ఇది డ్రై ఫిష్ అండి. చిన్న చిన్న చేపలు ఉన్నాయి చూడండి, మనకి చీలమేన అంటారా, చిన్న చేపల్ని అవి వాటితోటి పట్టారు. డ్రై ఫిష్. ఇక్కడ చాలా రకాలు ఉన్నాయండి. పికిల్స్. And this one is jackfruit. జాక్ pickle. ఓకే, జాక్ ఫ్రూట్ అండి. పనస. ఓ తెలుగుమే పనస. Anasa. పనస. And this one is king chili. Very hot, very spicy one. కింగ్ చిల్లీ. Yeah, the spiciest one. చిల్లీ మన మిర్చితోనే పట్టారండి, కాకపోతే కింగ్ చిల్లీ అంట. ఇవి ఒక రకం చిల్లీ. ఫ్రెండ్స్, నేను బ్యాంబూ పికిల్ తీసుకున్నా అండి. ఇది ఎక్కడ దొరకదు మనకి. టేస్ట్ చేద్దాం ఎట్లా ఉంటుందో. నేను టేస్ట్ చేసి మీకు చెప్తా అండి, తినేప్పుడు చూపిస్తాను. ఇది 100 రూపీస్ బాటిల్ అండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న వాళ్ళందరిలోకి ఈ సిస్టర్కి మాత్రమే ఇంగ్లీష్ వచ్చండి, ఇంకెవ్వరికి రాదు. మనం హిందీ ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే అట్లాగా నవ్వుతున్నారు, నోరేళ్ళ పెట్టి చూస్తున్నారండి. ఎవరికి ఇంగ్లీష్ రాదు. ఈ సిస్టర్కి ఒక్కడికే ఇంగ్లీష్ వచ్చు. ఓకే, వాట్స్ యువర్ నేమ్? Penshailin. ముషాయిలిన్. ఓ నేమ్ Penshailin. పిల్షాయిలిన్. Yeah. ఓకే, గుడ్ నేమ్. ఓకే, బాయ్. Mwah. एक बार Na. Sampai na. ఫ్రెండ్స్, ఇంతకు ముందు వీళ్ళు మనం ఏదో నవ్వులుతున్నారని చెప్పేసి అనుకున్నాం కదా, పాన్ అనుకున్నాం. అది పాన్ కాదండి, పొగాకును మన కైనీలో సున్నం మిక్స్ చేస్తాం కదా, ఆ సున్నం పొగాకు మిక్స్ చేసుకొని అది పెట్టుకుంటున్నారండి. అవి నవ్వులుతున్నారు, పాన్ కాదు అది. ఫ్రెండ్స్, ఇక్కడ మొక్కజొన్న కండ్లు ఉన్నాయండి. మీకు తెలుసు కదా, నేను పచ్చివి ఎక్కువ తింటాను. ఒక కండి తినేసి ఇంకా బయలుదేరదామండి. మేడం, హాయ్ మేడం. బుట్టాయి ఏకే 30 రూపీస్. 30 రూపాయలు అంటండి. ఇక్కడ మొక్కజొన్న కండిని బుట్టాయి అంటారు. బుట్టాయి అంట. మేడం, నింబున్నాయి ఓన్లీ ఎంపీ. ఇప్పుడు కాల్చారండి, కాల్చి ఇంకా ఫైర్ వేశారు. అట్లా నిప్పులు అవుతాయి కదండి, నిప్పులు అయిన తర్వాత మళ్ళీ పెడతా ఉంటారు. చాలా టేస్టీగా ఉంటాయండి ఇక్కడ మొక్కజొన్న కండ్లు. తప్పకుండా ట్రై చేయండి. మీరు సిక్కిం వస్తే
తప్పకుండా మొక్కజొన్న కండ్లు ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉన్నాయి. ఇంకా కీర కూడా ఉన్నాయండి, మేడం గారు కీర కూడా పెట్టుకున్నారు. కీర చూడండి ఎంత పెద్ద కాయలు వస్తున్నాయి చూడండి. ఇది ముదరదండి, లేతగానే ఉంటుంది. కాకపోతే ఏంటి ఇక్కడ పెద్దగా ఉంటాయి. గుమ్మడికాయలు చిన్న చిన్నగా ఉన్నాయి చూడండి. ఏ మేడం ఏ ఇసుక నామకే इसका हम लोग तो फरसी बोलता है, फरसी बोलता है. పర్సి పర్సి అంటారంటండి, పర్సి. ఫ్రెండ్స్ ఫస్ట్ తీసుకున్నది ముదిరిందండి, కండి ఎండిపోయినట్టు ఉంది, అందుకని చెప్పేసి మళ్ళీ తీసుకున్నా అండి. ఇది కూడా 30 రూపాయలు. ఇదైతే చాలా టేస్టీగా ఉందండి, తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా సిక్కిం వస్తే.